హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ అయితే నా చెల్లెలది అక్షరాభ్యాసం ఉంది కాబట్టి మేము ఎంఎఫ్ రోడ్, బెంగళూరు రోడ్ ఉన్న చిన్ మార్కెట్ దగ్గర ఉండే వినాయకుడు స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము ఇప్పుడు పాప అయితే భయపడుతుంది. పాప కోసం బుక్, స్లేట్స్, పెన్ను, పెన్సిల్, బల్పం, అది పువ్వులు అయితే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ కూడా అలానే ఉన్నాయి. పైనాపిల్, ప్రోమోగ్రనేట్, ఆరెంజ్, ఇలా చాలా ఉన్నాయి. తర్వాత తాంబూలం, టెంకాయలు అన్నీ పెట్టేసి అలానే బనానాస్ పెట్టాము. కొబ్బరి చిప్పలు, రైస్ పెట్టి కొబ్బరి చిప్పలు పెట్టాలన్నాడు స్వామి గారు, అందుకే పెట్టాము. తర్వాత ఇలా రాశారు స్వామి. ఇక్కడంతా శ్రీ వినాయకాయ నమః, గురుభ్యో నమః, శివాయ నమః, అలా అంతా స్వామి గారు రాస్తూనే ఉన్నారు. ఇక్కడ మేము ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇంకా పూజకంతా రెడీ చేస్తున్నాము. ఆ రోజు చాలా బిజీగా ఉన్నారు స్వామి కూడా, ఎందుకంటే 3 బండ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. పూజ చేపిద్దాం, పూజ చేసినారు. తర్వాత మాకు వచ్చి చేశారు. తర్వాత మేము బియ్యంలో ఇట్లా రాపిస్తామన్నమాట శ్రీ అని. స్వామి అంతా మంత్రాలు చదువుతున్నాడు. బట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు ఆ చెప్పే మంత్రాలన్నీ వెళ్ళిపోయాయి. పాప అయితే భయపడతా కూర్చోయింది, ఏం చేస్తారని. శ్రీ గణేశ నమః అని రాసేసిన తర్వాత ఆ బియ్యంని 3 days పాటు పిల్లలకి తినిపించాలి. ఏదో ఒక స్వీట్ చేసి తినిపించాలి, మనం కూడా తినాలి. పొడిగా వచ్చినా ఎలా వచ్చినా ఏం పర్వాలేదు. దాని తర్వాత ఇట్లా దాన్ని బియ్యం మీద పెట్టి ఉంచి దాని మీద పూలు చల్లి పూలతో అలంకరణ చేసి, మరియు అలానే బుక్ మీద కూడా అలానే చేసి నీట్గా పూలహారం వేసి పూజ చేస్తాం లాస్ట్లో. తర్వాత పాపతో స్వామి రాసిండేటివన్నీ మనము రాయించాలి. 3, 4, 5, 6 times 3, 4 times, అది మీ ఇష్టము, బాగా రాయించాలి. ఇప్పుడే చెప్తున్నాము, ఇవన్నీ మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి, గుడిలో ఇవన్నీ ప్రొవైడ్ చెయ్యరు. ఇలా అయితే చాలా చేయాలి. స్కూల్ నుంచి వచ్చి చకచకా రెడీ అయిపోయినాము. యాక్చువల్గా మేము సాటర్డే అనుకున్నాము, బట్ ఫ్రైడే చాలా మంచి రోజు, సాటర్డే బాగాలేదు, సండే అన్నాను. ఇంకా సండే మాకు వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉండడం వల్ల మేము సండే కాదు అన్నాము. ఇక్కడ చిన్ని చేతులతో బుజ్జి బంగారం అయితే దిద్దేస్తుంది. తన ఫేస్ కూడా చూపిస్తా లాస్ట్లో. పూలమాల వేసిండేది యాడ్ చేశాను. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా చెల్లెలది కూడా ఎలా ఉందో లాస్ట్లో చూసి కామెంట్ చేయండి. మీరైతే నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. మీ సపోర్ట్ నుంచి 207 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయినాను నేను. ఇంతవరకు రీచ్ చేయించిండే మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్. ఇదిగోండి మన బుజ్జి బంగారం అయితే ఇలా వచ్చింది ఫొటోస్కి, చాలా బాగుంది. తర్వాత లాస్ట్లో ఇంక అందరము పూజ చేసేస్తాము. ఇలా పూజ చేసేసి పూజ ఏంటంటే అక్క నా ఫోటో ఇంకొకసారి యాడ్ చేయంటే యాడ్ చేశాను. ఇక్కడ స్వామి గారితో మేము దిగిన ఫోటో. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.